హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలానికి వచ్చాం. శ్రీశైలం అనేది భూమండలానికి నాభిస్థానంగా అన్ని పురాణాలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. ఎందుకంటే ఇది ఒక జ్యోతిర్లింగం, తర్వాత అష్టాదశ శక్తిపీఠం కలిసినటువంటి పుణ్యక్షేత్రం. సో ఈ జ్యోతిర్లింగము అంటే మనం చాలా శివాలయాలు ఉన్నాయి, కానీ 12 జ్యోతిర్లింగాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యం మహంకాలం ఓంకారం అమరేశ్వరం ప్రజ్వల్యం వైద్యనాథంచ డాకిన్యం భీమశంకరం సేతు బందేతు రామేశం నాగేశం దారకావని అనేసి ఈ శ్లోకం ఉంది కదా. ఈ శ్లోకంలో మనం 2వ జ్యోతిర్లింగంగా మనం శ్రీశైలాన్ని చెప్పుకోవచ్చు. సో అలాంటి పుణ్యక్షేత్రానికి వచ్చాం. అంటే ఒకటి జ్యోతిర్లింగం, తర్వాత అష్టాదశ శక్తిపీఠాలలో ఒక పీఠం. సో భ్రమరాంబ అమ్మవారు ఉన్నారు. సో మనం శ్రీశైలానికి వచ్చినప్పుడు ఈ అమ్మవారు స్వామివారినే కాకుండా శ్రీశైలం డ్యాము, తర్వాత మల్లమ్మ కన్నీరు, తర్వాత అక్క మహాదేవి గుహలు, తర్వాత పాతాళ గంగ, తర్వాత శ్రీశైల శిఖరం, తర్వాత సాక్షి గణపతి, తర్వాత బయలు వీరభద్రస్వామి దేవాలయం, తర్వాత ఇష్టకామేశ్వరి దేవాలయం అనేటువంటి ప్రముఖ దేవాలయాలు మనం సందర్శించాలి. అదేవిధంగా ఇక్కడ ఇంకా విజ్ఞానదాయకంగా మనం పిల్లలకు మార్చుకోవడానికి శివాజీ స్ఫూర్తి కేంద్రం లేదా శివాజీ ధ్యాన మందిరం అనేది చూపించాలి. తర్వాత 5 మఠాలు అనేటివి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రుద్రాక్ష మఠం, సారంగధర మఠం, తర్వాత ఘంటా మఠం అనేటివి ఈ మఠాలు. అంటే ఈ మఠాల్లో చాలామంది ఋషులు పురాతన కాలం నుంచి తపస్సు చేశారు అనేది ఉంది. సో ఆ మఠాలు, శివాజీ స్ఫూర్తి కేంద్రం, మల్లమ్మ కన్నీరు, తర్వాత చెంచులక్ష్మి గిరిజన మ్యూజియం అనేటువంటి పరిసరాలు ఉన్నాయి. వీటన్నిటిని మీరు చూసి పిల్లలకు కూడా చూపించినట్లయితే వాళ్ళకు శ్రీశైలం ఇంకా బాగా నచ్చుతుంది. వాళ్ళని మనం దాని యొక్క విశిష్టతను ఇంకా బాగా తెలియజేసిన వారం అవుతాం. కాబట్టి ఇప్పుడు మనం శ్రీశైలాన్ని సందర్శిద్దాం రండి. శ్రీశైల పర్యటనలో భాగంగా మొదట మనం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిద్దాం రండి. ఈ కేంద్రం దేవాలయానికి ఉత్తర దిక్కులో ఉంటుంది. 5 నిమిషాల నడకతో మనం ఇక్కడికి చేరుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం శ్రీశైలంలో ఉన్నాం. సో ఈ స్ఫూర్తి కేంద్రం గురించి మనం కొంచెం తెలుసుకుందాం రండి. ఇప్పుడు ఈ ప్రాంగణంలోకి వచ్చాం. సో ఈ ప్రాంగణంలో మనం చూస్తే ఎదురుగా మనకు కనపడేది శివాజీ దర్బారు, తర్వాత మనకు రైట్ సైడ్లో రెడ్ కలర్లో కనపడేది శివాజీ ధ్యాన మందిరం. సో దీంట్లో మనం మొదటగా శివాజీ దర్బార్ను పరిశీలిద్దాం రండి.
మీరు చూస్తే శివాజీ ఎంతో దర్పంగా మన చక్రవర్తి మాదిరిగా కూర్చున్నటువంటి అంశాలను చూడొచ్చు. ఆయన దర్బార్లో ఉన్నటువంటి అంశాలను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వ్యక్తులు వాళ్ళు ఉన్నప్పుడు రాజమాత జిజియాజీ అండ్ రాజారాం మహారాజు, తర్వాత వీళ్ళందరూ ఆయన సేనానులు, మంత్రులు, వీళ్ళందరినీ మీరు పరిశీలించవచ్చు. ఎంతో జీవకళ ఉట్టిపడుతున్నట్ల శిల్పాలను తీర్చిదిద్దారు. ఇది పిల్లలకు ఎంతో హిస్టరీని తెలియజేసేటువంటి ఒక అంశంగా మనం చూడొచ్చు. ఒకసారి చూడండి మీరు జాగ్రత్తగా. తర్వాత ఆయన జీవిత విశేషాలను ఒకసారి పరిశీలిద్దాం రండి. చూడండి, మొదట మనం ఈ తైలవర్ణ చిత్రం పరిశీలించినట్లయితే విదేశీ మూకల ఆగడాలతో కృంగిపోతున్న భారత భూమిని, ముస్లింల రాక్షసత్వం వలన పీడించబడుతున్న హిందూ సమాజాన్ని, అంతరించిపోతున్న భారతీయ సంస్కృతిని రక్షించే పుత్రుడు కావాలని జిజియాబాయి పార్వతీ పరమేశ్వర్లను ప్రార్థించింది. సో మనం అక్కడ పరిశీలించవచ్చు. తర్వాత ఇక్కడికి వస్తే పార్వతీ పరమేశ్వర్ల ఆశీస్సుల వలన జిజియాబాయి గర్భవతి అయింది. గర్భంలో ఉన్నది శివాజీ. అందువలన ఏమో గర్భవతిగా ఉన్న జిజియాబాయికి పర్వతాలు ఎక్కాలని, ఖడ్గం ధరించి యుద్ధానికి వెళ్ళాలని, సింహాసనం మీద కూర్చోవాలని అనిపించేది. సో 1630 సంవత్సరం ఫిబ్రవరి 19న ఫాల్గుణ శుద్ధ త్రయోదశి రోజున హస్తా నక్షత్రం సింహలగ్నంలో జిజియాబాయి మాతకు పుత్రోదయమైంది. శివనేరి కోట యందు ఆ కుమారుడే శివాజీ మహారాజ్, తండ్రి షాహూజీ మహారాజ్. సో ఇక్కడ చూస్తే మనకు సివిల్స్లో కానీ గ్రూప్ 1, గ్రూప్ 2లో కానీ బిట్స్ వస్తాయి. సో శివాజీ ఏ కోటలో జన్మించాడు అంటే శివనేరి కోట. తల్లి జిజియాబాయి, తండ్రి షాహూజీ మహారాజ్. సో నెక్స్ట్ తైలవర్ణ చిత్రాన్ని పరిశీలించినట్లయితే తల్లి జిజియాబాయి సంకల్పం, ఆశయాలకు అనుగుణంగా బాలుడైన శివాజీ పెరిగి పెద్దవాడయి తోటి మిత్రులను తన సైనికులుగా తయారు చేస్తూ హిందూ ధర్మం కోసం, హిందూ సంస్కృతి సమాజాన్ని రక్షించుటకు శక్తిని ప్రసాదించమని పరమేశ్వరుని దగ్గర చేస్తున్నటువంటి ప్రతిజ్ఞ చిత్రాన్ని మనం పరిశీలించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఎదుగుతున్న శివాజీని, తయారవుతున్న బాల సైనికులకు ఎలా ఉండాలి, ఎలా అంశాలు నేర్చుకోవాలి, ఎలా ధైర్యంగా ఉండాలి అనేది మనకు ఆయన తల్లి అయినటువంటి మాత జిజియాబాయి ఆ పిల్లలకు ఉపదేశం చేస్తున్నటువంటి చిత్రాలు మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మొట్టమొదటిసారిగా శివాజీ జయించిన కోట ఏది అని మనకు కాంపిటీషన్లో బిట్స్ వస్తాయి. సో ఇదేంటిది అంటే పూనా నగరానికి దగ్గరలో కొండలలో ఉన్నటువంటి కానాడ లోయలో ఉన్న తోరన్ కోట. కోట పేరు తోరన్. తోరన్ అనే కోటను 1645-46 మధ్య శివాజీ గెలిచి సొంతంగా సంపాదించాడు. ఆ కోట దగ్గరలో ఉన్న మురుంబాదేవి అనే పర్వతాన్ని కూడా స్వాధీనపరచుకొని దాని మీద రాజ్గఢ్ అనే కోటను నిర్మించాడు. సో ఈ బిట్ కూడా ఒకసారి వచ్చింది. సో రాజ్గఢ్ కోటను ఏ పర్వతం పైన నిర్మించాడంటే మురుంబాదేవి అనే పర్వతం పైన ఈ చిన్న కోటను నిర్మించాడు. అప్పటికి ఆయన వయసు 16 సంవత్సరాలు. సో ఇందాక మనం ఈ రాజ్గఢ్ కోట గురించి అక్కడ ధ్యాన మందిరంలో కూడా పరిశీలించాం. ఆ డయాగ్రామ్ కూడా అక్కడ వేశారు, మనం చూసాం కూడా. సో నెక్స్ట్ తైలవర్ణ చిత్రానికి వచ్చినప్పుడు 1654-79 మధ్యలో కాందేరి, కొలాబా, కర్ణాటకలోని కార్వార్ అనే సముద్ర తీర కోటలను జయించాడు. అప్పుడే ఆయనకు ఈ సముద్ర తీర ప్రాంతాన్ని జయించాలంటే నావికా దళం అనేది ఉండాలి అనేది మొదటిసారిగా ఆయన గ్రహించాడు. భారతదేశ చక్రవర్తులలో ఇంతకుముందు నావిక కన్నా ఈయన ఎక్కువ ఇంపార్టెన్స్ నావికా దళానికి కూడా మొదటిసారిగా ఇచ్చాడు. సో ఇక్కడ చేయాలి అంటే ఆయన అప్పటికే మన దేశంలో ఉన్నటువంటి ఫ్రెంచి దేశానికి సంబంధించిన నిపుణులను కూడా తీసుకొని రకరకాల నావికా సైన్యం తయారు చేశాడు. సో ఇక్కడ మనకు బిట్టు వస్తుంది ఏంటిది అంటే ఏ దేశ నిపుణుల సహకారం తీసుకున్నాడు శివాజీ నావికా దళాన్ని డెవలప్ చేయడం కోసం అంటే ఫ్రెంచ్ దేశం. సో దాంట్లో భాగంగా ఆయన తయారు చేసిన నౌకలు అయితే గల్బట్, గురబా, తలండి, తిర్మటి, మహాగిరి, తరు వగైరా వ్యాపార నౌకలుగా మచవ, బటేలా, శిబద్, భాలవ్, మంజీ అనేవి ప్రసిద్ధం. సో ఇవి 1674 నాటికి శివాజీ దగ్గర యుద్ధ నౌకలు 85 ఉన్నాయి. దానికి అడ్మిరల్గా శ్రీ మాణిక్ భండారి 1654-79 వరకు ఉన్నారు. శివాజీ చనిపోయిన తర్వాత ఈ యుద్ధ నౌకలు, వ్యాపార నౌకలను ఆయన కుమారుడు సంభాజీ 800 యుద్ధ నౌకల వరకు కూడా తయారు చేశారు. ఈ దీంట్లో కూడా మనకు ఒకసారి గ్రూప్ 2లో బిట్టుగా వచ్చింది. సో ఎవరు శివాజీ నావికా సైన్యానికి అధిపతిగా ఉన్నారు, అడ్మిరల్గా ఉన్నారు అని అంటే శ్రీ మాణిక్ భండారి. ఆ బిట్టు గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్
దక్షిణ భారతదేశంలోని ముస్లిం సుల్తాన్ ఆదిల్ షాహీకి శివాజీ యొక్క పురోగమనం చూసి కంటగింపు అయింది. అంటే ఒక రకమైన ఈర్ష్య అసూయ అనేది ఏర్పడింది. అంటే హిందూ సామ్రాజ్యం విస్తరిస్తుంది, దీన్ని ఎలా అయినా అరికట్టాలి అని ఆయన కొలువులో అంటే ఆయన సభలో శివాజీని చంపి కానీ బంధించి కానీ తీసుకొచ్చే వీరుడు ఎవరైనా ఉంటే ఈ తాంబూలాన్ని స్వీకరించమని ఆదిల్ షాహీ భార్య సవాల్ విసిరింది. దానికి అఫ్జల్ ఖాన్ అనే ఆయనంతగా ఆయన్నే వచ్చి ఆ తాంబూలాన్ని స్వీకరించి నేను శివాజీని చంపి తీసుకొస్తాను లేదా బంధించి తీసుకొస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఎక్కడ? ఆదిల్ షాహీ నవాబ్ దగ్గర. సో పోయేటప్పుడు ఆయనకు ఒక డౌట్ వచ్చింది. ఎందుకు అంటే ఒకవేళ ఆ యుద్ధంలో నేను చనిపోయినా కానీ ఇబ్బంది లేకుండా ఉండాలని ఆయన 64 మంది భార్యలు ఆయన ఎవరికి? అఫ్జల్ ఖాన్కి. సో అక్కడ మీరు చూడొచ్చు. కానీ శివాజీ మీదకు దండయాత్రకు వెళ్ళాలంటే అఫ్జల్ ఖాన్కి కూడా భయమే. అందుకని తను శివాజీ చేతిలో చనిపోతే తన భార్యలు 64 మంది ఎవరితో తిరుగుతారో అని ఆ 64 మందిని చంపి బయలుదేరాడు. ప్రతాప్గఢ్ కోట మీద శివాజీ అఫ్జల్ ఖాన్లు కలుస్తారు. సో ఈ శివాజీని పిలుస్తారనమాట. సో అఫ్జల్ ఖాన్ సంధి ఏర్పరచుకుందాం లేదా చర్చలు జరుపుదామని. సో ఈ బిట్టు కూడా అడిగాడు, ఏ కోటలో శివాజీ అఫ్జల్ ఖాన్ల సమావేశం జరిగింది అని. ప్రతాప్గఢ్ కోట. సో దీన్ని కూడా మనం ధ్యాన మందిరంలో ఇందాక చూసాం. సో శివాజీని అఫ్జల్ ఖాన్ కౌగిలించుకున్నట్లు చేసి రహస్యంగా తన దాచుకున్నటువంటి పిడిబాకుతో శివాజీ వీపు మీద పొడుస్తాడు. కానీ శివాజీకి షర్టు లోపల, అంగి లోపల కవచం ఉన్న కారణంగా ఏం కాదు. కానీ శివాజీ చేతిలోనే అఫ్జల్ ఖాన్ చనిపోయాడు. సో మీరు ఆ చిత్రాన్ని బాగా చూడొచ్చు. సో ఆయన చేతిలో పిడిబాకుతో ఆయన వీపులో పొడిస్తే ఈయన చేతిలో ఉన్నటువంటి పులిగోర్లు అని అంటారు. సో వాటితో అఫ్జల్ ఖాన్ను చంపి వధించడం జరిగింది. సో తర్వాత ఒకానొక సమయంలో పనల్గఢ్ అనే కోటలో ఉన్న శివాజీని చంపాలని సిద్ది జౌహర్ అనే ఆయన వచ్చాడు. సిద్ది జౌహర్ అనే ఆయన మీరు మళ్ళీ తర్వాత చూడొచ్చు. ఈ సిద్ది జౌహర్ వచ్చాడు. సో ఈ సిద్ది జౌహర్ అనే ఆయన 4 నెలలు అదే కోటలో దిగ్బంధంలో ఉన్న శివాజీ ఆ కోట నుండి ఒకరోజు రాత్రి తప్పించుకొని విశాల్గఢ్కి బయలుదేరుతాడు. సిద్ది జౌహర్ మనుషులు పసిగట్టి శివాజీ వెనుకబడి తరుముతుంటారు. పావన్ ఖిండ్ అనే కనుమ దగ్గర. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. సో పావన్ ఖిండ్ అనే కనుమ దగ్గర ఈ కనుమ ఎంత చిన్నదంటే చాలా చిన్నది. దీంట్లో 2 మాత్రమే వెళ్ళగలరు. సో శివాజీ సేనాని అయిన బాజీ ప్రభు దేశపాండే, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్. శివాజీ సేనాని ఎవరు అంటే బాజీ ప్రభు దేశపాండే తన 200 మంది సైనికులతో సిద్ది జౌహర్ సైనికులను ఓడిస్తూ ఉంటాడు. శివాజీ విశాల్గఢ్కు వెళ్ళే వరకు శత్రువులను నిలువరిస్తూ ఆయన ఆ యుద్ధంలో చనిపోయాడు. సో మీరు అక్కడ చూడొచ్చు. శివాజీ పల్లకిలో వెళ్తున్నప్పుడు ఇక్కడ ఆయన సేనాని ఎవరు? బాజీ ప్రభు దేశపాండే చేస్తున్నట్లు యుద్ధంగా చూడొచ్చు. తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి మనం ఇంకొక తైలవర్ణ చిత్రాన్ని పరిశీలించినట్లయితే ఢిల్లీలో ఔరంగజేబు అధికారంలోకి వచ్చినప్పుడు శివాజీ గురించి ఆయనకు ఎక్కువగా తెలుస్తుంది. సో శివాజీ మీదకి ఎలా అయినా మళ్ళీ అతన్ని చంపాలి లేదంటే అతన్ని బంధించాలి అని ఆయన కోరిక మేరకు ఆయన మేనమామ అయినటువంటి షయిస్తా ఖాన్ను పంపుతాడు. ఈ షయిస్తా ఖాన్ కొన్ని లక్షల మంది సైన్యంతో శివాజీ దగ్గరికి వెళ్తారు. సో అక్కడ చూడొచ్చు. లక్షల సైన్యంతో ఉన్న షయిస్తా ఖాన్ మీదకి ఒకరోజు రాత్రి శివాజీ 200 మందితో వెళ్ళి దెబ్బ కొడతాడు. అంటే శివాజీ గెరిల్లా యుద్ధంలో నిపుణుడు అనమాట. అంటే ఒక్కసారిగా అటాక్ చేయడం. సో ఆయన లక్షల మందితో సమావేశం శిబిరాలు ఏర్పాటు చేసుకొని ఉంటే ఆ శిబిరంలోకి 200 మందితో ఒక్కసారిగా పరిగెత్తిపోయి లోపలికి ఆయనని వెంటబడి తరుముతాడు. ఆ దెబ్బకు షయిస్తా ఖాన్కు చేతి వేళ్ళు కట్ అయిపోయింది. మీరు అక్కడ చూడొచ్చు ఆ డయాగ్రామ్. సో ఆయన దుంకి పారిపోతే చేతి వేళ్ళు కట్ అయిపోయింది. సో ఆ చేతి వేళ్ళు తెగిపోతే లక్షల సైన్యాన్ని తీసుకొని పారిపోతాడు షయిస్తా ఖాన్. అది 1663లో జరిగింది. నెక్స్ట్ ఈ చిత్రానికి వచ్చినట్లయితే శివాజీ దగ్గర నుండి పారిపోయి ఆయన షయిస్తా ఖాన్ వచ్చి మళ్ళీ ఔరంగజేబు దగ్గరికి వస్తాడు. ఔరంగజేబు ఆయనను తిట్టి ఈసారి తన దగ్గర ఉన్న దిలేర్ ఖాన్ను జయసింగ్ను శివాజీ మీద దండయాత్రకు పంపుతాడు. చాలా సైన్యంతో వచ్చిన వీరు పురందర్ అనే కోటను 15 రోజులైనా జయించలేకపోతారు. చివరకు పురందర్ కోట అధిపతి అయిన మురార్ బాజీ ఈయన 2 చేతులతో యుద్ధం చేస్తారు. 2 చేతులతో కత్తి. మురార్ బాజీ అని ఈయన శివాజీ యొక్క సేనాని. సో ఇక్కడ చూస్తే 2 చేతులతో చేస్తున్నట్లు కూడా ఉండొచ్చు. చివరకు పురందర్ కోట అధిపతి అయిన మురార్ బాజీ 2 చేతులతో యుద్ధం చేస్తాడు. ఈయనను దొంగదెబ్బ తీసి చంపి కోటను జయిస్తారు. ఎవరు? ఔరంగజేబు పంపించినటువంటి దిలేర్ ఖాను, జైసింగ్ అనే తోళ్ళు ఈ మురార్ బాజీని
చంపేస్తారు. చరిత్రలో శివాజీ సేనాని మురారి బాజీ కథ విశేషమైనది. సో పురందర్ కోటని ఇప్పుడు ఎవరు ఔరంగజేబు జయించినట్లయింది. తర్వాత ఔరంగజేబు ఆహ్వానం మీద సో ఔరంగజేబు శివాజీని ఎలాగైనా బంధించాలి అని కుట్ర పన్ని నీతో మాట్లాడదాం, చర్చలు జరుపుదాం, మీరు ఒకసారి రండి అని మన శివాజీని పిలవడం జరుగుతుంది. సో ఆయన ఆహ్వానం మేరకు శివాజీ ఆగ్రా వెళ్ళి కలుస్తాడు. కానీ ఔరంగజేబు శివాజీని గౌరవించకుండా అవమానపరిచి గృహ నిర్బంధం చేసి శివాజీని చంపాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు శివాజీ తాను అమ్మవారి భక్తుడిని అని 40 రోజుల పాటు ఇక్కడే ఉండి అమ్మవారికి పూజ చేసి పంపించాలని చెప్పి ఆ విధంగా రోజు పూల గంపల్లో పండ్లు ఆయన దగ్గరకు వచ్చినాక వాటిని పూజ చేస్తే వాటిని తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. ఒకరోజు ఆయన కుమారుడు శంభాజీ ఇద్దరు పండ్ల బుట్టలలో ఉండి శివాజీ చెర నుండి అంటే ఆగ్రా నుండి తప్పించుకొని మహారాష్ట్రలోని రాయగఢ్కి చేరినారన్నమాట. తర్వాత నెక్స్ట్ మీరు ఇంకొక తైలవేరణ చిత్రానికి వస్తే పూనాకు దగ్గరలో ఉన్న సింహగఢ్ కోటను శివాజీ జయించాలి అనుకున్నాడు. సో దానికి తానాజీ అనే తన సేనా నాయకుడిని ఆహ్వానం పలికి సింహగఢ్ కోటను మనం గెలవాలి, దాన్ని ఎలా అయినా సంపాదించాలి అని ఆయనతో చేస్తాడు. అప్పుడు ఈ తానాజీకి ఆయన కొడుకు వివాహం 6 రోజులు ఉంటుంది. సో 6 రోజులు ఉంది, అంతలోపు నేను ఆ కోటను జయించి వస్తే మ్యారేజ్కి నేను వస్తాను, వివాహం జరుపుతాను, లేదంటే ఆ వివాహం మీరే చేయండి అని ఆయన తానాజీ వెళ్ళిపోయి ఆ కోటని 300 మంది సైనికులను తీసుకొని వెళ్ళిపోయి కోటని శివాజీ కొరకై జయిస్తాడు. కానీ యుద్ధంలో తానాజీ చనిపోతాడు. అప్పుడు శివాజీ ఆ కోట దగ్గరకు వచ్చి కోటను చూసి కోట వచ్చింది కానీ సింహం పోయింది అని అంటాడు. సో ఇది 1670 సంవత్సరంలో జయించడం జరిగింది సింహగఢ్ కోట. శివాజీ గురువైనటువంటి సమర్థ రామదాస్ స్వామిని మీరు చూడొచ్చు ఈ చిత్రంలో. సో శివాజీకి యుద్ధ విద్యలు ఆదర్శ విలువలు నేర్పినటువంటి వారిలో తల్లి జిజియాబాయి, ఆయన గురువు సమర్థ రామదాస్. సో ఈ బిట్టు కూడా చాలాసార్లు అడిగారు, ఎవరు శివాజీ గురువు అని, సమర్థ రామదాస్. నెక్స్ట్ ఈ చిత్రంలో చూస్తే 1645లో హిందూ సామ్రాజ్య నిర్మాణం మొదలుపెట్టిన అంటే తోరన్ కోట 1645లో శివాజీకి 16 సంవత్సరాలు ఉన్నప్పుడు గెలిచాడు. సో అప్పటి నుండి శివాజీని అందరూ ఒక సుబేదార్ గానో లేకపోతే షాహుజీ భోంస్లే వంశ యువరాజు గానో చూస్తున్నారు. అప్పుడు కాశీ నుండి గాగభట్టు అనే పండితుడు వచ్చి కాదు శివాజీ కేవలం మహారాష్ట్ర మాత్రమే కాదు యావత్ భారతదేశానికి సామ్రాట్, కాబట్టి శివాజీ మహారాజుకు హిందూ పద్పత్ షాహి లేదా హిందూ సామ్రాజ్యాధిపతిగా అభిషేకం చేయాలి అని 1674లో జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు పట్టాభిషేకం అనేది జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఎప్పుడు శివాజీ సాహు మహారాజ్ ఛత్రపతి శివాజీగా బిరుదును అందుకున్నాడు అంటే 1674. ఏ కోటలో అంటే మనం చూడొచ్చు. ఆ ఉత్సవంలో యావత్ భారతదేశం నుండి రాజులు మహారాజులు పాల్గొన్నారు. సూరత్ నుండి ఆంగ్లేయులు కూడా వచ్చి కప్పం కట్టారు. సో ఇక్కడ మీరు ఆంగ్లేయులను కూడా పరిశీలించవచ్చు. నెక్స్ట్ తదనంతరం 1677లో శివాజీ మహారాజ్ దక్షిణ భారతదేశం కొరకు హైదరాబాద్ గోల్కొండ మీదకి యుద్ధానికి వస్తాడు. అప్పుడు గోల్కొండ నవాబు ఈయనతో సంధి ఏర్పాటు చేసుకుంటాడు. సో ఎలా జరుగుతుంది అంటే అప్పుడు నవాబు యొక్క ఈ నిజాం నవాబు కుతుబ్షాహీ నవాబు సభలో అక్కన్న మాదన్న అని హిందూ మంత్రులు ఉంటారు. సో వాళ్ళ సలహా మేరకు ఆ నవాబు శివాజీతో సంధి కుదుర్చుకుంటాడు. సో అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో కొప్పల్ గదగ్ అనే చోట ముస్లింల నుండి ఒక కోటను శివాజీ జయిస్తాడు. అక్కడ నాగోజీ జేదే అనే హిందూ వీరుడు మరణిస్తాడు. నెక్స్ట్ గోల్కొండ కోటలో శివాజీ కుతుబ్షాహీ ఒప్పందాలు చేసుకున్న చిత్రాన్ని మీరు గమనించవచ్చు. నెక్స్ట్ ఈ సందర్భంగా కుతుబ్ షా ఆయన తానిషా ఏమంటాడంటే మన దగ్గర మదించినటువంటి ఏనుగులు ఉన్నాయి, ఆ ఏనుగుల ఆటలు మీరు చూస్తారా అని అడుగుతాడు. అప్పుడు శివాజీ వాళ్ళతో పాటు వెళ్ళి చూస్తుంటారు. అప్పుడు శివాజీ యొక్క సేనాని అయినటువంటి ఒక వ్యక్తి ఎసాజీ కాంక్ అనే ఆయన ఏనుగు తొండాన్ని నరుకుతాడు. భయంతో ఏనుగు పారిపోతుంది. అదే భయంతో కుతుబ్ షా కూడా వణికిపోతాడు. అంటే ఎంత ధైర్యమైనటువంటి సేనానులు సైనికులు శివాజీ దగ్గర ఉన్నాడు అనేది దాని యొక్క ఉద్దేశం. నెక్స్ట్ ఇక్కడికి వస్తే మనం శివాజీని కుతుబ్ షా ప్రోత్సహించినటువంటి అంటే కలవమ్మని ప్రోత్సహించినటువంటి ఆయన మంత్రి మాదన్న ఇంట్లో ఆయన మధ్యాహ్నం భోజనం చేసినట్ల మనం చూడొచ్చు. సో ఈ మాదన్న అనేది ఆయన మనం
భద్రాచలం గుడి కట్టించినటువంటి భక్త రామదాస్ వాళ్ళ మేనమామ. సో నెక్స్ట్ ఇక్కడికి వస్తే శివాజీ 1677 మార్చిలో శ్రీశైలాన్ని దర్శించుకున్నట్ల మనం తైలవర్ణ చిత్రాన్ని చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, ఆ డేట్ కూడా ఇచ్చారు, 24 మార్చి 1677లో. సో అప్పుడే ఇక్కడ ఉత్తర ద్వార రాజగోపురం అనేది శివాజీ కట్టించినట్లు కూడా మనం చూడవచ్చు. సో అందుకే ఆ ఉత్తర ద్వార గోపురాన్ని శివాజీ గోపురంగా పిలుస్తారు. అప్పుడే ఆ సమయంలోనే ఇక్కడ భ్రమరాంబ అమ్మవారి ధ్యానంలో ఉన్నప్పుడు ఆయనకు అమ్మవారు ఒక ఖడ్గాన్ని బహుకరించారు అనేది చరిత్రలో ఉన్నటువంటి ప్రతీతి. సో ఆ దాని సందర్భంగానే ఇక్కడ శివాజీ మనకు శ్రీశైలం వచ్చాడు అనేది మన చరిత్ర చెప్తుంది. సో అప్పుడే దానికి స్ఫూర్తిగానే ఇక్కడ మనకు శివాజీ ధ్యాన మందిరం, శివాజీ దర్బార్ అనేది నిర్మించడం జరిగింది. అదేవిధంగా అప్పుడు చూస్తే 24 మార్చి 1677లో శ్రీశైలం వచ్చాడు. అదే సంవత్సరం మే 4వ తారీఖు 1677లో తిరుమల వెళ్ళి శ్రీవారు వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన శ్రీకాళహస్తి, కాంజీవరం మీదుగా జింజి కోటకు పోయాడు. మే 9, 1677 సంవత్సరంలో జింజి కోటకు వెళ్ళాడు. సో అక్కడ చంద్రగిరి, కృష్ణగిరి, రాజగిరి అనే 3 కోటల మాలికైన జింజి కోటను, ఇది ఇంపార్టెంట్, నాసిర్ ఖాన్ అనే ఆయన ఉన్నాడు. సో నాసిర్ ఖాన్ ఆధిపత్యం నుండి శివాజీ మహారాజ్ మే 13 నుండి 19వ తేదీలో 1677లో వాటిని జయించాడు. తదనంతరం ఆ ప్రాంతానికి ఆయన కజిన్ అయినటువంటి వెంకోజీ రాజేతో సంప్రదింపులు జరిపి తిరిగి తన రాజధాని రాయగఢ్కి శివాజీ చేరిపోయినాడు. 1690 నుండి 98 వరకు హైందవ సామ్రాజ్యానికి కేంద్రంగా ఈ జింజి కోట విలసిల్లింది. సో ఈ దీంతో ఆయన దేశ యాత్రలు పూర్తి చేసి ఆయన మనకు రాయగఢ్కి 1690 నుండి 98 వరకు ఆయన శివాజీ చరిత్ర అక్కడ దాకా ఇక్కడ మనకు లభ్యమవుతుంది. సో ఈ దీంట్లో మనం బాగా గమనించినట్లయితే పిల్లలకు ఎంతో విజ్ఞానదాయకమైనది, ఎన్నో చరిత్రకు సంబంధించిన అంశాలను మనం ఇక్కడ చూడొచ్చు. పిల్లలను శివాజీ ధ్యాన మందిరాన్ని ఖచ్చితంగా చూపించవలసిందిగా తల్లిదండ్రులకు నా మనవి. శ్రీశైలం చాలాసార్లు వస్తుంటాం, కాకపోతే హిస్టరీకి సంబంధించిన అంశాలను పిల్లల్లో మీరు ఉత్సాహంతో నేర్పించినట్లయితే వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు. ఇది కాంపిటీషన్కి కూడా పిల్లలకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు గ్రూప్ 1, గ్రూప్ 2 పిల్లలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఒకసారి తప్పక సందర్శించాల్సినటువంటి ప్రదేశం. సో ఇక్కడ ఈ చిత్రాన్ని మీరు గమనిస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ దక్షిణ దిగ్విజయ యాత్ర ఎలా సాగింది అని చూడండి. రాయగఢ్ నుంచి బయలుదేరి నాందేడ్, బోధన్, గోల్కొండ వరకు వచ్చాడు. గోల్కొండలో మన కుతుబ్షాహీ నవాబు తానేషాతో ఒప్పందం చేసుకున్నాడు. తర్వాత 1677 మార్చి 24వ తారీఖు శ్రీశైలం వచ్చాడు. అక్కడ నుంచి ఆత్మకూరు, నంద్యాల, కడప మీదుగా శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి పోయి తిరుపతిలో దర్శనం చేసుకున్నాడు. తర్వాత ఆయన వెల్లూరు నుంచి అలా వెళ్ళి కాంజీవరం వెళ్ళి జింజి కోటకు పోయాడు. జింజి కోటలో అతని కజిన్ బ్రదర్ అయినటువంటి వెంకోజీ మహారాజుని కలిసి అక్కడ నుంచి మళ్ళీ తిరిగి రాయగఢ్కు వెళ్ళడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ చూస్తే మన భారత సాంస్కృతిక వైభవాన్ని ఈ చిత్రంలో చూడొచ్చు. సో ఎంతో విశాలంగా ఉన్నటువంటి అఖండ భారతదేశాన్ని కూడా మీరు చూడొచ్చు. సో ఈ 20వ శతాబ్దం ప్రారంభంలో భారత విస్తీర్ణం 76,56,000 చదరపు కిలోమీటర్లు ఉంటే పాకిస్తాను తర్వాత బంగ్లాదేశ్ విడిపోవడం వల్ల ఇప్పుడు ఖండిత భారతదేశం లేదా నేటి భారత్ వచ్చేసి 31,59,450 చదరపు కిలోమీటర్లు, అంటే దాదాపుగా సగం భారతదేశం విడిపోయినట్లు మనం చూడొచ్చు. సో ఇక్కడ చూస్తే ఈ దేశంలో ఎంతో మంది మహానుభావులు వాళ్ళు పుట్టినటువంటి నేలలు ఇవన్నీ మీరు చూడొచ్చు. సో ఒకప్పుడు గాంధారము, అది ఇప్పుడు నేటి ఆఫ్ఘనిస్తాన్, తర్వాత బెలూచిస్తాను, పాకిస్తాన్, తర్వాత త్రివిష్టపం అంటే టిబెట్, తర్వాత భూటాను, తర్వాత బంగ్లాదేశ్, ఇవన్నీ కూడా అంటే హిందూ సంస్కృతి విలసిల్లినటువంటి దేశాలు ఇవి. సో ఇక్కడ శ్రీలంక, తర్వాత మయన్మార్. సో మయన్మార్, ఇండోనేషియా, మనం మాండలే జైలు అనేది బాలగంగాధర్ తిలక్ని మాండలే జైల్లో కూడా బంధించినట్లు వస్తారు. తర్వాత ఇక్కడ అండమాన్, ఇక్కడ చూస్తే ఈయన వీర సావర్కర్ని ఇక్కడ బంధించినట్లు వేశారనమాట. సో ఎంతోమంది మహానుభావులు ఆ కాలంలో ఉన్నటువంటి ప్రదేశం ఇది. కాబట్టి ఇది భారత సంస్కృతి వైభవాన్ని తెలుపుతున్నటువంటి అఖండ భారతదేశ చిత్రం. ఇక్కడ చూడండి, మరొకసారి శివాజీ దర్బార్ని నిశ్చితంగా గమనించండి. ఎంతో అందంగా ఉంది.
తప్పక మీరు అందరూ శ్రీశైలం వచ్చినప్పుడు దీన్ని అందరూ చూడవలసిందిగా నా యొక్క మనవి. ఇప్పుడు మనం బయటకు వచ్చి మనకు రైట్ సైడ్లో ఉన్నటువంటి శివాజీ ధ్యాన మందిరాన్ని పరిశీలిద్దాం రండి. దీనిలో మనకు శివాజీ నిలువెత్తు విగ్రహము, తర్వాత అమ్మవారి విగ్రహం, తర్వాత శివాజీకి సంబంధించిన కోటలు, తోరన్ కోట, ప్రతాప్గఢ్, రాజ్గఢ్ కోటకు సంబంధించిన చిత్రాలు మనం గమనించవచ్చు. ఇంతవరకు ఓపికగా చూశారంటే మన ఫ్యామిలీ అయినటువంటి ట్రావెల్ వైబ్స్ విత్ మధులో మెంబర్ అయి ఉంటారనుకుంటున్నాను. ఒకవేళ కానట్లయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ శ్రీశైల క్షేత్ర పర్యటనలో భాగంగా మనం దేవాలయ ప్రాముఖ్యతను తెలుసుకోవడమే కాకుండా దాని గురించి చాలామంది వివరించి ఉంటారు. అలా కాకుండా పిల్లలకు మరియు ఇతరులకు ఉపయోగపడే విధంగా మరికొన్ని వీడియోస్ చేశాను. దాంట్లో మీరు చెంచులచి మ్యూజియం వీడియో కూడా చూడండి. ధన్యవాదాలు.